సాధించి తెచ్చుకున్న రాష్ట్రాన్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు అప్పుల రాష్ట్రంగా మార్చాయంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ ఆఫీసులో తెలంగాణ అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జెండా ఆవిష్కరించారు. బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలతో పాటు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో ఇవాళ 10 లక్షల కోట్ల అప్పు ఉన్న రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాల కోసం పోరాటం చేశాము. అనేక సంవత్సరాలుగా పోరాటం చేశాము. అనేక సార్లు అనేక మంది వెన్నుపోటు పొడిచారు. తెలంగాణ ఉద్యమానికి వెన్నుపోటు పొడిచి మరి ఆ రోజు ఏ రకంగా అనేక మంది అన్యాయం చేశారో మనకు తెలుసు. కానీ ఈరోజు మనం చేస్తున్నాను, నీళ్ల పేరుతో నిధులు దుర్వినియోగం చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఉద్యమాలు చేస్తే తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్ల పేరుతో వేల కోట్ల తెలంగాణ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన విషయం మనం చేస్తున్నాను. నియామకాల పేరుతో కేసీఆర్ కుటుంబము టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉద్యోగాలు, రాజకీయ ఉద్యోగాలు వచ్చాయి తప్ప తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు రాలేదు. నీళ్లు నిధులు నియామకాలు మోసం చేశారు. తెలంగాణ ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం నడవలేదు. ఈరోజు ముఖ్యమంత్రి ఆ రోజు ఏమన్నాడు? సోనియా గాంధీ తెలంగాణ పాలిట దయ్యం అన్నాడు. ఈరోజు ఏమంటున్నాడు? ఆయనకు ముఖ్యమంత్రి పదవి రాగానే, ఆయనకు ఉద్యోగం రాగానే దయ్యం దేవత అయిపోయింది. ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు తెలంగాణ దయ్యంగా ఉన్నటువంటి సోనియా గాంధీని ఈరోజు తెలంగాణ దేవతగా ఈరోజు ముఖ్యమంత్రి పొగుడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. అన్ని రకాలుగా తెలంగాణ ఏ ఆకాంక్షల కోసమైతే తెలంగాణ ఉద్యమకారులు తృణప్రాయంగా తెలంగాణ ఏర్పాటు కావాలని బలిదానాలు ఇచ్చారు. మేము హాస్పిటల్లో పోయేవాళ్ళం. కొన ఊపిరితో ఉన్నటువంటి వాళ్ళు, అనేక రకాలుగా కాల్చుకున్నటువంటి వాళ్ళు మేము అడిగాము, నువ్వు ఎందుకు ఈ రకంగా చేశావంటే, అన్నా మా ప్రాణం పోయినా పర్లేదు, మన తెలంగాణ రావాలి, తెలంగాణ బాగుపడాలి, తెలంగాణ నీళ్లు నియామకాలు జరగాలి, తెలంగాణ అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఎదగాలి. మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ ఈరోజు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులే. ఎవరి పాపం అడుగుతా ఉన్నాను? ఇది టీఆర్ఎస్ పాపం కాదా? కేసీఆర్ పాపం కాదా? ఇది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మరి రాహుల్ గాంధీ పాపం కాదా అడుగుతా ఉన్నాను.